ఈయన పేరు రంగస్వామి గారు. నా స్నేహితుడు గోవింద్ వాళ్ల నాన్నగారు. యుఎస్లో ఉండే గోవిందుకు జబ్బుపడ్డ వాళ్ల నాన్నగారిని చూడ్డానికి లీవు దొరకలేదు. అందుకే ఆయన్ని చూసి రమ్మని నన్ను రిక్వెస్ట్ చేశాడు. రంగస్వామి గారు 26 ఏళ్లు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేశారు. ఈరోజు గోవింద్ అమెరికాలో ఉన్నాడంటే అందుకు కారణం ఈ ఆర్టీసీ ఉద్యోగమే. కొన్ని కారణాల వల్ల ఈయన ఆరోగ్యం పాడైంది. రంగస్వామి గారిలాగే ఈ ఆర్టీసీ హాస్పిటల్లో చాలామంది అడ్మిట్ అవుతుంటారు. ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో వస్తుంటారు. వీళ్లందరూ ఇక్కడకు రావడానికి ఒకే కామన్ రీజన్ ఉంది. అదే ఈ జనారణ్యంలోని ట్రాఫిక్. ఒకానొకప్పుడు ఓ మానవ దానవుడు తన జాతి తక్కిన జీవులపై పెత్తనం చెలాయించాలన్న కోరికతో ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు మెచ్చిన దేవుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మా మానవజాతి విలాసవంతమైన బ్రతుకు బ్రతకాలి. అందుకోసం మోటారు కార్లు, బస్సులు, విమానాలు, ఫ్యాక్టరీలు, యంత్రాలు, మోటారు బైకుల్లాంటివి ఎన్నో కావాలి. వాటిని తయారు చేయడానికి బోలెడంత శక్తి కావాలి. దాంతో మమ్మల్ని ఎదిరించే ఈ ప్రకృతి భస్మమైపోవాలి. మా శక్తిని చూసి భూమాత సైతం సలసలా మండిపోవాలి అని కోరాడు. ఎప్పటిలాగే దేవుడు తథాస్తు అన్నాడు. ఆ శక్తితో మానవుడు రెచ్చిపోయాడు. తా చెడ్డకోతి వనమెల్లా చిరిచినట్లు వందలు వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు కట్టాడు. మోటారు కార్లన్నాడు, మోటారు బైకులన్నాడు, బస్సులన్నాడు, లారీలన్నాడు. తను సృష్టించిన ఈ వాహనాలు, యంత్రాల వేడిమి, కాలుష్యాలను తట్టుకోలేక ఈరోజు భస్మాసురుడిలా తన తలపై తనే చెయ్యి పెట్టుకొని భస్మమైపోతున్నాడు. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డట్లు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అంటూ వార్నింగ్ మీద వార్నింగ్లిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ వాహనాల పొల్యూషన్ వలన సంవత్సరానికి 24 లక్షల మంది చనిపోతున్నారు. ఈ కాలుష్యం వల్ల మన భారతదేశంలో మాత్రమే 5,20,000 మందికి పైగా మరణిస్తున్నారు. ఇది పరిస్థితి. మన హైదరాబాద్లో 3,200 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు వివిధ శ్రేణుల్లో పనిచేస్తున్నారు. వాళ్లలో 32% మంది పోలీసులు న్యూమోనియా, ఉబ్బసం లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. 25% మందికి వినికిడి లోపం ఉంది. అలాగే 7% మంది కళ్లకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ శాఖ వారు తరచుగా నిర్వహించే హెల్త్ క్యాంప్స్లో ఈ నిజాలు బయటపడ్డాయి. ఈ వాహన కాలుష్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఆర్టీఏ అప్రూవ్డ్ పొల్యూషన్ చెక్ మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి పనితీరు నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది. అవి నిజంగా పనిచేస్తున్నాయా అంటే ఆ సంగతి ఆ పెద్దలకే తెలియాలి. ఓ మనసు తునకగా ఒక్కసారి ఈ ఆటోలను చూడండి. వీటికి పొల్యూషన్ చెక్ చేశారు. ఇవి ఆ పరీక్షలో పాస్ అయ్యాయంటే అంతకంటే పెద్ద జోక్ ఏముంటుంది చెప్పండి. ఇంటి పేరు కస్తూరి, ఇల్లు గబ్బిలాల కంపు అంటే ఇదే మరి. హైదరాబాద్లో ఉన్న వాహనాలలో సుమారు 84% మోటార్ బైక్లే ఉన్నాయి. వీటిని నడిపేవారిలో చాలామంది హెల్మెట్లు ధరించారు. దాంతో ఈ పొల్యూషన్ వల్ల వాళ్లు పేషెంట్స్గా మారుతున్నారు. ఇక రోడ్డు పక్కన టిఫిన్లు అమ్మేవాళ్లైతే తమ ఆరోగ్యంతో పాటు వాళ్ల టిఫిన్లు తినే ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడుతున్నారు. ఇక ఈ కాలుష్య విషవాయువులను డైరెక్టుగా పీల్చే పాదచారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇలా ఈ వెహికల్ పొల్యూషన్ అనేది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ముప్పుగా మారింది. హైదరాబాదు లాంటి నగరాలను అభివృద్ధి చేసే ఈ పెద్దలను నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఈ సిటీలను ప్రజల కోసం ప్లాన్ చేస్తున్నారా, లేక వాహనాల కోసమా? ప్రజలు ఎప్పుడూ కోరుకునేది ప్రశాంతమైన, ఆనందదాయకమైన, సౌకర్యవంతమైన జీవనం. కాని మనం వారికిచ్చేది రణగొణ ధ్వనులు, యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు. మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి దేశీయ వాహన సంస్థలే చాలక విదేశీ సంస్థలు కూడా క్యూలో ఉంటున్నాయి. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు వాళ్లకు మన ప్రజల ఆరోగ్యంతో ఏం పని? వాళ్ల పనంతా మన దేశ సంపదను ఎలా కొల్లగొట్టడమో అన్నదే. ఏది ఏమైనా ఈ వాహన కాలుష్యం వలన అందరికంటే ఎక్కువగా బాధపడేది మన ట్రాఫిక్ పోలీస్ సోదరులే. వీళ్లను మనం రక్షించుకోవాలి. సాధనమున పనులు సమకూరు ధరలోనా అని పెద్దలన్నారు. అందువల్ల ఆ దిశగా కొన్ని చర్యలు చేపట్టాలి. సైకిళ్లు, సైకిలు రిక్షాల వాడకం మళ్లీ మొదలు పెట్టాలి. ఒక్కసారి వీళ్లను చూడండి. అలాగే కాలుష్యాన్ని నివారించే ఆదర్శ దేశాల్లో చెప్పుకోదగ్గది భూటాన్. అభివృద్ధి పేరిట వాతావరణం కాలుష్యం అవుతుంటే వెంటనే నో అంటారు రాజుగారు. దేశ ఖజానాకు బోలెడంత డబ్బొస్తుందన్నా ఆయన ఒప్పుకోరు. అడుసు తొక్కనేలా, కాలు కడుగనేలా అని వాదిస్తారు. కాని మన దేశంలో అలా కాదు. ఇక్కడ పెట్టుబడి పెడతామని ఎవరైనా వస్తే దానివల్ల ప్రజల శ్రేయస్సుకి ముప్పు వాటిల్లుతుందని తెలిసినా ఆ విషయాలన్నీ గాలి కొదిలేసి ఆ రాబందుల చుట్టూ మూగే గుంపులే ఎక్కువగా కనిపిస్తాయి. దాంతో ప్రపంచంలో ఏ మూల కార్లు, బైకులు తయారైనా ముందు ఇండియానే అమ్మేయాలని, ఇండియాకే అమ్మేయాలని పరిగెత్తుకొస్తారు బడా కంపెనీ రాబందులు. వీరి ఆక్రమణను ఎలా ఆపాలి, మన పెద్దలకు ఎలా నచ్చజెప్పాలి, ఈ వాహన కాలుష్యం నుంచి మన ప్రజలను ఎలా కాపాడాలి? ఒక్కసారి ఆలోచించండి. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం.